రాష్ట్రంలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 40 రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. హంతకులెవరనే విషయం ఇంతవరకు బయటికి రాకపోవడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంతో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు అసలు హంతకులు ఎవరనే విషయమై దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 15న పులివెందులలోని ఆయన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. సంచలనం కలిగించిన ఈ హత్య జరిగి 40 రోజులైనా దర్యాప్తు ఓ కొలిక్కి రాలేదు. హత్య జరిగిన రోజున ముందుగా గుండెపోటుగా ప్రచారం చేయడం, తర్వాత హత్యగా నిర్ధారణ కావడం రాజకీయ దుమారమే రేపింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. ఏప్రిల్ 15 వరకు కేసుపై రాజకీయ నాయకులు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు పోలీసులు కేసు వివరాలు బహిర్గతం చేయకుండా దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. వైఎస్ కుటుంబ సభ్యులు సహా పలువురు అనుమానితుల్ని సిట్ అధికారులు విచారించారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించారన్న అభియోగంతో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని 4 రోజుల పాటు కస్టడీకి తరలించి విచారించిన హంతకులెవరన్న విషయం తేల్చలేకపోయారు. ముగ్గురి రిమాండ్ గడువు ఈ నెల 22న ముగియడంతో ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరచగా మే 6 వరకు పొడిగించారు. ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు హత్యకు కారణమై ఉంటాయనే కోణంలో పోలీసులు మొదట్లో దర్యాప్తు చేపట్టారు. వివేకా ఇంట్లో లభ్యమైన లేఖను ఆయనే రాశారా లేక ఎవరైనా బలవంతంగా రాయించారా అనే విషయమూ తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్న కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను ఎన్నికల సంఘం బదిలీ చేసిన అంశము చర్చకు దారితీసింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో వివేకా హత్య కేసు బహిర్గతమైతే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.